బ్లాక్అవుట్ 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్తో జియో సినిమాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న సినిమాని చూసిన తర్వాత నాకైతే స్టార్టింగ్ బాగుంది, ఎండింగ్ బాగుంది, మిగతాదంతా ఒక పిచ్చి సినిమా అనిపించింది విత్ అన్బేరబుల్ అండ్ హారబుల్ తెలుగు డబ్బింగ్. జియో సినిమా మరి తెలుగు డబ్బింగ్లో ఎప్పుడు కరెక్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి పెడుతుందో కానీ ఈ సినిమాలో తెలుగు డబ్బింగ్ ఇంకా దారుణంగా ఉంది. మళ్ళీ పార్ట్ 2 అన్నట్టు చూపించారు లాస్ట్లో. 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మస్సే గారి హీరో, రుహానీ శర్మ గారి హీరోయిన్. నాకైతే అంత నచ్చలేదండి. ఒక ఓవర్ నైట్లో జరిగినట్టుగా స్క్రిప్ట్ బాగుంది కానీ మధ్యలో నడిపించిన రన్ టైం అంతా ఫేవర్గా ఏది పడితే అది బలవంతంగా కనెక్షన్స్ పెట్టారు. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే ఒక చోట రుహానీ శర్మ గారు ఎక్స్పోజింగ్, ఇంకా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి నుండి బయటకు వచ్చిన హీరోకి అతని కార్ని అప్పుడే జ్యువెలరీ షాప్ నుండి రాబరీ చేసుకొచ్చిన ఒక దొంగల వ్యాన్ యాక్సిడెంట్ చేస్తుంది. అప్పుడే ఏం జరిగింది, అప్పుడు హీరో చేసిన ఒక పని ఆ నైట్ అతని జీవితాన్ని ఎలా మార్చింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: విక్రాంత్ మస్సే గారి పర్ఫార్మెన్స్కి తిరుగులేదు సినిమాలో. స్క్రిప్ట్ వైజ్ బాగుంది సినిమా. ఎగ్జిక్యూషన్ కోసం మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ రెండు యావరేజ్గానే ఉన్నాయి. మైనస్ పాయింట్స్: స్క్రిప్ట్ ఒక్కటి పక్కన పెడితే పిచ్చి పిచ్చిగా రాసి పడేశారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బయటకు వెళ్ళాను అనుకోండి, రోడ్డు మీద నడుస్తున్నా, సరే ఖాళీగా రోడ్డు మీద నడుస్తున్నాడు, ఇప్పుడు సైకిల్ తొక్కాలంటే బైసికల్ ఉండాలి, ఒక బైసికల్ పెట్టేద్దాం, సరే బైసికల్ ఉంది, ఎక్కడికి వెళ్ళినట్టు పెడదాం, ఎక్కడికైనా వెళ్ళినట్టు పెడదాం, ఇంక ఇలాగే ఏది పడితే ఆ కనెక్షన్ పెట్టేసి మధ్యలో ఏదో ఒకటి చేసేసి ఎండింగ్ మాత్రం ఇంటికి వచ్చినట్టు పెట్టేద్దాం, ఇంతే ఇలానే అనుకొని తీసినట్టు తగలబెట్టారు ప్రెజెంటేషన్ని. క్యారెక్టర్స్ అలా వస్తూనే ఉంటారు ఎండింగ్ వరకు. ఒక్క విక్రాంత్ మస్సే క్యారెక్టర్ తప్ప మిగతా ఎవరూ కూడా స్టేబుల్గా ఉండరు. ఓవర్ నైట్ సినిమానే కదా తీసి జియో సినిమాకి అమ్మేద్దాం అనుకున్నట్టున్నారు. సర్లే కొందరు స్టార్ క్యాస్ట్ని పెట్టేద్దాం అని పెట్టేసి బిజినెస్ చేయడానికి తీసినట్టుంది తప్ప ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. ఏదో ఫస్ట్ 20 మినిట్స్, లాస్ట్ 20 మినిట్స్ అంతే. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, చాలా సినిమాలు ఉన్నాయి చూసుకోవడానికి, ఇదే పర్టికులర్గా చూసి ఎంటర్టైన్ అయిపోదాం అంటే అంత లేదు దీనికి. గుడ్ పొటెన్షియల్ బట్ ప్రెజెంటేషన్ ఫెయిల్యూర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.